అదే చెనగన్ దయాకర్ గారు మనతో లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి, ఒకసారి తనతో మాట్లాడదాము. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి దయాకర్ గారు. సో నిరుద్యోగుల సమస్య వచ్చినప్పుడల్లా చెనగాని దయాకర్ గారి పేరు, మానవతరాయ్ గారి పేరు, వీళ్ళందరూ కూడా వస్తున్నాయి. మీరందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగుల్ని వాడుకొని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి కలుబొలి మాటలు చెప్పి అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇవన్నీ వాడుకొని వాళ్ళతో బస్సు యాత్రలు చేపించి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా కనీసం సమాధానం చెప్పకపోగా త్వరలో అని చెప్పి దాటేసి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికే 2 సంవత్సరాలుగా వస్తుంది అధికారంలోకి వచ్చి, ఇంకా ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్లు కానీ ఇవ్వట్లేదు. ఇవాళ 21వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారు, నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు. ఇన్ కేస్ ఆయన ఒకవేళ రావాలి అనుకున్న యూనివర్సిటీకి ముందు క్షమాపణలు చెప్పాలి, నిరుద్యోగులకు వాళ్ళకి మోసం చేసినందుకు క్షమాపణ చెప్పిన తర్వాతే రావాలి అనేది బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. కూడా నిరుద్యోగులు కూడా అదే అంటారు. రేపు 21వ తారీఖు వచ్చిన తర్వాత ఏం చెప్తారు, మాకు అప్పుడైనా శుభవార్త చెప్తారా లేదా, ఈ లోపల మమ్మల్ని ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. అండ్ వచ్చేటప్పుడు దారిలోనే అశోక్ నగర్ ఉంటుంది, ఏదైతే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి రాహుల్ గాంధీ గారితో మాట్లాడిచ్చారో అక్కడే హామీ ఇచ్చారో ఆ అశోక్ నగర్ మీదుగా వస్తే మీకు ఆ మాటలన్నీ మీరు ఇచ్చిన హామీలన్నీ గుర్తొస్తాయి కాబట్టి ఒకసారి ఆ తోవలోనే రావాలి అని చెప్తున్నారు. దయాకర్ గారు. హలో దయాకర్ గారు. అందరికీ యోయో టీవీలో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ప్రభుత్వానికి మధ్యలో మేము వారధిగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వాళ్లకు ఆ సమస్యల పరిష్కారం కోసం మేము మా వంతు కృషి చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగులతో మాట్లాడిన దాఖలు కానీ, ఇటు టీఎస్పీఎస్సీలో సమస్యలు తెలుసుకోవడంలో కానీ ప్రతి చోట విఫలమైపోయి గాలి కొదిలేసినటువంటి సందర్భంలో గత పాలకులు ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు, మంత్రుల్ని కలుస్తా ఉన్నారు. ఇవాళ మేము డిప్యూటీ సీఎంతో గారు మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ఇట్లా మనం ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఉద్యోగాల గురించి మాట్లాడాలి అని మేము పదే ప్రభుత్వం దగ్గర మాట్లాడుతున్నాం. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైన మాట్లాడుతా ఉన్నారు. ఒక అంశం అయితే ఇవాళ ఆ డెబిట్ లో మరి ఎవరు మా బీఆర్ఎస్ సోదరుడు ఏం మాట్లాడు నాకైతే అర్థం కావట్లేదు అనేది. వాళ్ళు క్షమాపణ ఎవరు చెప్పాలండి? బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. 10 ఏళ్లలో యూనివర్సిటీని గాలి కొదిలేసి నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి ఇవాళ నియామకాలు చేయకుండా నిధులు కేటాయించకుండా 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు ప్రకటిస్తని ఆ సాక్షాత్తి ఆనాడు అసెంబ్లీలో ప్రకటించి గాలి కొదిలేసి తూతూ మంత్రంగా వివరించి యూనివర్సిటీని భ్రష్టు పట్టించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ముక్కు నేలకు రాయాలి. ఇవాళ 25 ఏళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యూనివర్సిటీలు ఆగమైపోయినటువంటి సందర్భంలో, నిర్లక్ష్యం కాబడినటువంటి సందర్భంలో తిరిగి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసుకొని నిధులు ఇచ్చి నియామకాలు చేయడానికి ఒకవైపు వీసీలు నియమించి ఒక బాధ్యతగా ఒక జవాబుదారిగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ ఒక గొప్ప సందేశం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఓపెనింగ్ కావచ్చు, లైబ్రరీ ఓపెనింగ్ కావచ్చు, ఇంకా శంకుస్థాపన కావచ్చు, ఇంకా భావితరాలకు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక టెక్ మహేంద్ర లేకపోతే ఇంకొక ప్రైవేటు యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా అక్కడ ఉన్నటువంటి పీజీ విద్యార్థి కూడా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ఒక చారిత్రాత్మకమైన కృషి. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే విద్యార్థులకు యూనివర్సిటీలకు క్షమాపణ చెప్పాలండి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఆగం చేసిందో, ఎంత నిర్లక్ష్యం చేసిందో, యూనివర్సిటీలో ముళ్ళకంచెలు వేసింది వాళ్ళు, నిర్బంధాలు చేసింది వాళ్ళు, ఉద్యోగాలు అడితే జైలులో పంపించింది వాళ్ళు, కనీసం శవాలను వేయకుండా కూడా ఇవాళ లాఠీ చార్జ్ చేసింది వాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీలో కనీసం బోర్డర్షిప్ లేని వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి ముఖ్యమంత్రి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అక్కడ మహిళా విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు మా ముఖ్యమంత్రి గారు రావాలి, మా సమస్యలు తెలుసుకోవాలి. 10 ఏళ్లలో మేము ఆగమైపోయినాం, నిర్లక్ష్యం కాపాడినాం, మాకు నిధులు లేవు, నియామకాలు లేవు, మా ముఖ్యమంత్రి గారు రావాలని అక్కడ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, పిహెచ్డి స్కాలర్స్, ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తా ఉంటే కొంతమంది 5-6 బీఆర్ఎస్ పార్టీ భజన బ్యాచ్ అడ్మిషన్ లేని వాడు, ఓయూకి సంబంధం లేని వాళ్ళు మేము ముఖ్యమంత్రిని అడ్డుకుంటామంటే ఊరుకుంటారండి? బరాబర్ సంబంధించిన అభ్యర్థి అనుకుంటా నాకు తెలుసా ఆస్మా.
అమ్మాయికి అసలు ఆత్మకు వయసుకు సంబంధం లేదు, ఆత్మకు వయసుకు సంబంధం లేదు. వీళ్ళంతా ఒక పెయిడ్ బ్యాచ్ అండి, వాళ్ళ గురించి మేము మాట్లాడవలసిన లేదు. అక్కడ మిమ్మల్ని ప్రశ్నించిన ఇందిరా గారు తప్ప ఇప్పుడు ఒక నిమిషం మిత్రుడు దత్తాత్రేయ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉద్యోగాలను పక్కన వదిలేసి మేము రాజకీయం చేస్తాం, ముఖ్యమంత్రి వీళ్ళకి అసలు అవసరం లేదు. నాయకులు దత్తాత్రేయ గారు ఉన్నారు, తను ఒకసారి మీతో మాట్లాడతారు. ఇప్పుడు మిత్రులు దయాకర్ గారు నమస్తే. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నిరుద్యోగ జెండా పెట్టుకొని పనిచేసిన మాట వాస్తవమా కాదా? మీరు నిరుద్యోగుల కోసం ప్రశ్నించినప్పుడు నిరుద్యోగుల సమస్య మీకు కంటికి కనిపించింది. ఇవాళ నిరుద్యోగులు నిజాయితీగా ప్రశ్నిస్తుంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినటువంటి అమ్మాయి అస్మా తను అక్కడే పీజీ చేసి పీజీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఒక రూమ్ తీసుకొని బ్రతుకుతుందండి. వాళ్ళ చెల్లె ఆమె కూర్చొని చదువుకుంటా ఉన్నారు. అది ఇప్పుడు బయటకు వెళ్ళిపోగానే అస్మా అనేటువంటి వ్యక్తి నిరుద్యోగి కాదు. ఇవాళ దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు? ఇవాళ నేను దత్తాత్రేయగా ఎందుకు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతినిధిగా నేను మాట్లాడుతా ఉన్నాను? మనమేమో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు. కానీ నిరుద్యోగులు వాస్తవంగా వాళ్ళు ఓన్లీ ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే వాళ్ళని పెయిడ్ బ్యాచ్ అండి, మీరు నిరుద్యోగులే కాదండి. ఈ దయాకర్ అనేటువంటి వ్యక్తి అక్కడ విద్యార్థుల కోసం అక్కడ ఉన్న 8,000 మంది పీజీ విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నేను అనేది రాజకీయాల పేరు ఎవరికి న్యాయం చేశారు మీరు? జనగాని దయాకర్ అనేటువంటి వ్యక్తి ఈ నిరుద్యోగులను చూపించి నేను చెప్తే నిరుద్యోగుల పేరు మీద కాంగ్రెస్ పార్టీలో పదవి తెచ్చుకోవడం కోసం పాటలాడుతున్న వ్యక్తిగా ఇవాళ దయాకర్ నిలిచిపోతా ఉన్నాడు మేడం. నిరుద్యోగులను అవమానపరుస్తూ హేళన చేస్తూ దయాకర్ గారు కేసీఆర్ గారిని వదిలేసేయండి, అయిపోయింది. ఆయన ప్రతిపక్షం నువ్వు చెప్పి ఏం చేస్తావు? మీ గురించి అడుగుతున్నారు. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారో దాని గురించి అడుగుతారు. 2 లక్షల ఉద్యోగాలకు దిక్కు లేదు, దివాన్ లేదు. నిరుద్యోగ భృతికి దిక్కు లేదు, దివాన్ లేదు. దయాకర్ గారు ఆయన పట్టించుకోలేదు, ఆయన పక్కన పెట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళని నమ్మిరు. ఆ రోజు మీలాంటి వాళ్ళందరూ వాళ్ళని నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇవాళ మీరు కూడా మోసం చేస్తున్నారు కదా. జవాబుదారీగా ఉన్నాం కాబట్టి జవాబుగా వస్తున్నాం, జవాబుదారీగా ఉన్నాం. మేడం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక నిమిషం. జనగాని దయాకర్ అనేటువంటి వ్యక్తికి నిరుద్యోగ సమస్య మీద మాట్లాడే రైట్ లేదు. దయచేసి మీ యోయో టీవీ యజమానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఆయనను ప్రతిసారి మీరు వాయిస్ ఇప్పించి ఆయన పెద్ద హీరోని చేసి ఆయన పరిష్కరించలేదు, చెప్పేది చేసేది లేదు. నేను గౌరవ శ్రీధర్ బాబు గారు, విఎస్ఆర్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం మేనిఫెస్టో రాసినాం. ఈయన బీఆర్ఎస్ పార్టీ ఉంటాడు. ఈయన ఏ సంబంధం? ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? ఈయన పదవి కోసం, ఈయన అహంకారం కోసం మాట్లాడుతున్నారు. మా కోసం ఇప్పుడు మాట్లాడారు. ఈయన ఏ సంబంధం కాంగ్రెస్ పార్టీ తోటి? మాట్లాడకు, పిచ్చి పిచ్చి మాట్లాడకు. అసలు పిచ్చి పిచ్చి మాట్లాడాలి. నీకు తిరిగినా కాబట్టి మీ పార్టీ కోసం సన్యాసి చెప్తాను. నీకు మీ పార్టీ కోసం తిరిగినా కాబట్టి నా జీవితం మాట్లాడుతున్నా. వీళ్ళు కొంతమంది ఉద్యోగాలు వాళ్ళు క్లియర్ గా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాము, కాంగ్రెస్ పార్టీ తరఫున బస్సు యాత్రలు చేసినాము, ఓట్లేయమని అడిగినాము అని అంటుంటే వాళ్ళని వాళ్ళు మీరు పెయిడ్ బ్యాచ్ అనో బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నారో ఎట్లా అంటారు? బస్సు యాత్ర చేస్తామంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి శివానంద లాంటి వాళ్ళు, మిత్ర లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఎవరైతే పరశురాం లాంటి వాళ్ళు, ఈశ్వర్, కొంతమంది అసలైన నిరుద్యోగులు. నేను కన్వీనర్ అంటున్నా కదా, మళ్ళీ కొత్త మాట్లాడుతున్నాను. నేను కన్వీనర్ బాగా అనిపిస్తుంది. ఇలా కన్వీనర్ గా నేను పనిచేసిన, శివానంద నా కింద పనిచేసిండు, మిత్రాలు నాతో పాటు వచ్చిండ్రు.
వాళ్ళు నేను చేసిన అంటే మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతుంది. మీకు బాధ అనిపిస్తే మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ ముఖ్యమంత్రి రావడం 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చారిత్రాత్మకము. ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కేసులు పెట్టించి అనేక ముళ్ళ కంచెలు పెట్టి కనీసం విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని కలవనియనటువంటి గత పాలకులు ఇవాళ బరాబర్గా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి రావటము విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రావటాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, చారిత్రాత్మకమే. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం హామీలు ఇస్తారు, ఏం చెప్తారు, ఏం సమాధానం ఇస్తారు అనేది కదా. ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉందండి, యూనివర్సిటీల్ని ఒక అభివృద్ధి చేయాలి. మేడం దయాకర్ నీకు నిజంగానే నీ ముఖ్యమంత్రి గాని నీకు గాని చిత్తశుద్ధి ఉంటే ఇగో మీ మంత్రి అయ్యా ఈయన పొన్నం ప్రభాకర్ అట ఏం మాట్లాడుతున్నారు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉల్లంఘన జరిగి చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే తప్పు. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిర్రు. రేవంత్ రెడ్డి గారేమో 60,000 పొన్నం ప్రభాకర్ గారు మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అనేది. ఎక్కడ ఇస్తారు మేడం 1,00,000 ఉద్యోగాలు? గత సంవత్సరం పోయింది, ఈ సంవత్సరం పోయింది. సరే దయాకర్ గారు ఒక విషయం చెప్పండి. ఆ రోజు అంటే 21వ తారీఖు ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఏంటి, యూనివర్సిటీలో ఆయన ఎన్ని గంటలు గడపబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ పాలక మండలి ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క షెడ్యూల్ నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి గారు వివిధ హాస్టల్తో ఓపెనింగ్ తో పాటు ఇక్కడ ఒక లైబ్రరీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన 82,000 కోట్ల నిధులతో పూర్తి చేసినటువంటి హాస్టల్స్ ని నేను వచ్చి కొబ్బరికాయ కొడతా అంటే ఎవరికో పుట్టిన బిడ్డను నేను ముద్దాడుతానట్టే ఉంది. నేనేమంటా ఉన్నాము మేడం, అట్లా కాదు. ఈ ప్రభుత్వము కొత్తగా వచ్చి 100 కోట్లు ఇచ్చిందా ఉస్మాన్ యూనివర్సిటీకి? ఈ ప్రభుత్వము కొత్తగా వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో ఏమైనా చేసిందా? ఇవాళ ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా కడుతున్నటువంటిది ఆనాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే. ఏది అయినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కొత్త ఓపెన్ చేసిరా చెప్పండి మీరు? ఫ్యూచర్ సిటీ పేరు మీద అది, నిరుద్యోగుల పేరు మీద ఇది, రైతుల పేరు మీద అది, ప్రతి ఒక్క అంశంలో అన్నింటినీ మోసం చేసుకుంటా కాలం గడిపే ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా చాలా విజన్ తోని ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. అక్కడ ఆంక్షలు లేవు, ఆకాంక్ష ఎక్కడ కూడా నిర్బంధాలు లేవు. కొంతమంది 4-5 వాళ్ళ ఏదో ఒక ఐడెంటిటీ కోసం పోటీ పడితే మేము ఏదో అడ్డుకుంటే తప్ప వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని వర్గాల విద్యార్థులు, అధ్యాపకులు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఘన స్వాగతం పలకబోతా ఉంది. ముఖ్యమంత్రి రాకతోని ఉస్మానియా యూనివర్సిటీ ఒక పురోగభివృద్ధిలో రేపు పయనించబోతా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప ఒక వరం లాగా ముఖ్యమంత్రి గారు రేపు వరాల జల్లు కలిపిపోతా ఉన్నారు. ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ప్రఖ్యాతి పెంచడానికి గతంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఇంజనీరు, ఒక న్యాయవాది, లేకపోతే ఒక సైంటిస్టు, ఒక జర్నలిస్టు ఇట్లా ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ 10 ఏళ్లలో మొత్తం విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరిగి పునర్నిర్మాణం చేసుకొని గత పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రావడం ఇవాళ తెలంగాణకు ఒక కులమానికగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మరింత భవిష్యత్తు ఇవ్వడానికి, బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి విజన్ ఉంది. ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు మేము ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటాం, ఇంకేదో చేస్తామంటే వాళ్ళ ఆటలు సాగవు. దయాకర్ గారు ఫైనల్ గా నాకు ఒక విషయం చెప్పండి. యోయో టీవీ వేదికగా మీరు ఒక మాట ఇవ్వండి. ఎందుకంటే చాలా సార్లు మన నిరుద్యోగుల తరపున ఈ విషయాల గురించి మాట్లాడాము. ప్రతిసారి కల్పిస్తాం అనేది తప్ప ఎక్కడ కూడా పరిష్కారం రాలే. వాళ్ళ తరపున గొంతుగా ఒక విషయం అడుగుతున్నాను. మీరు ఏదైతే 21వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్తున్నారో, నిరుద్యోగులకు నోటిఫికేషన్ల గురించి ఆ రోజు ఏమైనా మాట్లాడతారా, వాళ్ళకి హామీ ఇస్తారా? ఆ భరోసా మీరు ఇస్తారా? వాళ్ళు మాట్లాడతారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులతో మాట్లాడడానికి అంగీకరించారు.
వారం రోజుల్లోనే నిరుద్యోగులతో ప్రజాభవన్ లో భేటీ అయి నిరుద్యోగుల సమస్యలు వింటారు. ఆల్రెడీ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వేగవంతమైన ఉన్నటువంటి చర్యలకు అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో కసరత్తు జరుగుతా ఉంది, విధి విధానాలు జరుగుతా ఉన్నాయి. గత పాలకులతో కాకుండా ఇప్పుడు పారదర్శకమైన ఉద్యోగాలతో పాటు చిక్కుముడు లేని విధంగా న్యాయ నిపుణులు ఉన్నటువంటి న్యాయ ఇబ్బందులు లేకుండా ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు ప్రారంభించింది. న్యాయపరమైన చిక్కులు నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. వారం రోజులలోనే ప్రజాభవన్లనే, ఇది భట్టి గారు చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు వారం రోజులలోనే ప్రజాభవన్ లో నిరుద్యోగులతో సమస్యలు తెలుసుకొని వాళ్ళతోనే స్వయంగా మాట్లాడబోతా ఉన్నారు. అంతకంటే శుభవార్త ఇంకోటి ఉండదు. భవిష్యత్తులోనే త్వరలోనే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెవుల్లో చెట్లు మొలిసిన మాటలు విని నిరుద్యోగుల చెవుల్లో